రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. సరే, ఇటు ఆలీ గారి పరిస్థితి చూసుకుంటే అంటే ఆయనకి ఇప్పుడు కూడా వైసీపీ పార్టీలో చేరారు, టికెట్ మాత్రం లభించలేదు. అంటే పోటీ చేస్తారని చెప్పేసి ఆ మధ్య ఎన్నో న్యూస్లు వచ్చాయి. కాకపోతే పోటీ అయితే చేయట్లేదు. అంతకుముందు 2014లో కూడా చూస్తున్నారు, కానీ మొత్తం ఆ నిరీక్షణ అయితే ఆయన కంటిన్యూ అవుతుంది. అసలు ఈసారి ఎందుకు ఆయనకు టికెట్ దొరకలేదు? మరి మీరేం చెప్తారు సార్ దీని గురించి? ఆలీ చాలా అదృష్టవంతుడు యాక్చువల్గా. చదువు సంజయ్ లేదు, అలీగఢ్ అంటాం మేము, చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి. ఓకే. సో మెడ్రాస్లో, సో ప్లస్ మన రాజమండ్రి నుంచి వచ్చాడు. అతను కింద నుంచి పైకొచ్చి అంత సంపాదించిన వాడు కామెడియన్స్లో మన ఆలీగాడు ఒకడు. ఆలీ ఎంత అదృష్టవంతుడు అంటే అసలు మనం ఊహించలేము ఆ లెవెల్కి డెవలప్ అయ్యాడు అది యాక్చువల్గా. సో ఏదో ఆలీ లాంటి వాళ్ళని సినిమా ఫీల్డ్ గురించి ఏం తెలియదు జగన్కి. ఎవరైనా చెప్తే చేయటం. ఒకప్పుడు బాలకృష్ణ ఫ్యాన్ ఆయన, ఎవరు జగన్. ఓకే. ప్లస్ బాలకృష్ణ ఇంట్లో ఏదో మటర్లు గట్టలు జరిగితే ఆ టైంలో రక్షించింది కూడా జగనే. జగన్ వల్లే వైఎస్ఆర్ రక్షించారు. ఇప్పుడు పార్టీల వల్ల ఒకరి మీద ఒకళ్ళు మాట్లాడుకోవడం అనేది రాజకీయంలో సహజం. సినిమా ఫీల్డ్ వాళ్ళలో ఇక్కడ కమ్మాస్ ఒక లాబీ కింద ఒకటి ఉంది. ఎలా చెప్తే కమ్మాళ్ళ గురించి వాడిని కమ్మాని అనకూడదు, ఇంకా కాపూర్లు అంటారు. పోనీ వాళ్ళు అంత కన్సర్వేటివ్గా ఉండకూడదు. ఐఎమ్ ఏ మ్యాన్ ఆఫ్ ట్రూత్. నిజానే మాట్లాడతాను నేను, తప్పేంటి కదా. నేను పెళ్లి చేసుకుంది బ్రాహ్మణ అమ్మాయి. నేను ఎవడో బ్యాపలైనా ఫీల్ అయితే ఇంకెప్పుడు అలాగ అనలేను. నేను బ్యాపలోడు అనలే అన్నమాట. అలాగా ఇక్కడికి అమ్మాస్ లాబీయింగ్ ఏంటంటే వాళ్ళకి ఎప్పటికీ అమ్మవాడు చీఫ్ మినిస్టర్ అయితేనే వాళ్ళు గౌరవిస్తారు. జగన్ అయిన తర్వాత ఒకసారి కూడా అతనికి ఫెలిసిటేషన్ కానీ గౌరవప్రదమైన ఒక రిప్రజెంటేషన్ కానీ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? పెద్ద పిస్తాగాళ్ళ వీళ్ళంతాను. ఎవడ చీఫ్ మినిస్టర్ అయినా వెళ్ళి మీరు ఇవ్వాలి. మీకు కొలెస్ట్రాల్ ఇవ్వకపోతే ఎవరా? అక్కడ దెబ్బతిన్నారు వాళ్ళు. దానికి అనిపించింది ఎవరు చూపించాడు. చిరంజీవి కానీ రాజమౌళిగా అందరూ అక్కడికి వచ్చి చేతులు కట్టిన టికెట్లు తగ్గించుకోండి బాబాయ్ చేయండి అని అన్నారా? ఆ లెవెల్కి ఎందుకు తెప్పించాడు? అతనికి గౌరవం ఇవ్వలేదు. ఇవ్వాలి. జగన్ అయితే ఎవరా? ఓన్లీ చంద్రబాబు నాయుడు తెలుస్తారా? అది పోవాలి ముందు వాళ్ళలోను. ఓకే. అందుకనే వాళ్ళని మొత్తం అధపాతాళానికి నొక్కాడు వాళ్ళ ఏరియాల్లో. నొక్కాడా? నేను చెప్పేదానికంటే మీ అందరికీ తెలుసు. దట్ ఈస్ జగన్. దగ్గర రప్పించుకున్నాడు. చిరంజీవి కూడా అక్కడికి ఓవర్ యాక్ట్ చేశాడు. అవన్నీ చేశాడు కదా. అది ఎక్కడ పడితే అక్కడ యాక్ట్ చేస్తాడు. నిజ జీవితంలో బాగా యాక్ట్ చేస్తాడు తెర మీద కంటే. సో అలా యాక్ట్ చేసాడు, అన్నీ అయిపోయినాయి. ఓకే. ఆ టైంలో పవన్ కళ్యాణ్ అంటే పర్సనల్ ద్వేషం. ఎందుకంటే మనవాడు చంపేస్తారు, పొట్టి చేస్తాను, అయ్యేస్తాను అంటుంటాడు కదా అంటాను. సో అతని మీద డెఫినెట్గా బ్యాడ్ ఉంటుంది. అతనికి ఉండదు మరి. సో అతను కూడా ఉండేవాళ్ళు ఎవరో క్లోజ్గానే అతని సినిమాల్లోనో ఆలీ నిజంగా కూడా ప్రతి సినిమాలో అది పెట్టండి అని అడిగేవాడు అతను. ఎవరు కానీ ఒకసారి జగన్ పక్కన వెళ్ళిపోయిన వెంటనే వీడు రివర్స్గా మాట్లాడాడు అనమాట. నాకేమైనా డబ్బులు ఇచ్చాడా, నన్ను ఏమైనా పెంచాడా, నన్ను ఏమైనా చేశారా? సిగ్గులేదు వీడికి. కింద నుంచి వచ్చాడు, బాగా కింద నుంచి వచ్చాడు. సో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. నువ్వు మాటలను బట్టి నీ ఓటింగ్ తగ్గుతూ ఉంటుంది. అదే రాజమండ్రిలోనూ అదే చోట అప్పటికప్పుడు తాత్కాలికంగా వాడుకుంటాడు జగన్. వల్లభనేని వంశీనే తిప్పుకున్నాడు, కేసినేని నానినే తిప్పుకున్నాడు. హెమాహెమీలు వాళ్ళతో కంపేర్ చేస్తే ఇట్స్ నథింగ్. వాళ్ళకి ఒక ఏరియా ఉంది. ఇద్దరు అమ్మాస్తే తెలుసా మీకు ఇప్పుడు. ప్లస్ కేసినేని నాని మీద వాళ్ళ బ్రదరే చిన్ని వీళ్ళు నిలబెట్టింది. ఆయన చాలా పెద్దవాడు. ఈ పాలిటిక్స్ లో ఇటువంటి సందర్భంలో సీట్లు రాలేదని కొంతమంది బాధపడుతుంటే ఉన్నవాళ్ళు కట్ చేసాడు కొంతమంది పాత వాళ్ళకి. అటువంటి సందర్భంలో వీడికి ఎవడిస్తాడు సీటు? ప్రసన్న కృష్ణమూర్తికి ఇచ్చారంటే అట్లీస్ట్ కమ్మవాడిని తిట్టేవాడు కావాలి పాలిటిక్స్లో. ఆయన ఎవరో నాని, అదంటే నాకు ఇష్టం యాక్చువల్గాను. బూతులు మాట్లాడతాడు ఎవడు, కొడాలి నాని. నాకు ఎందుకు ఇష్టం అంటే బాగా మాడతాడు. పాయింట్ ఉంటుంది, తిడితే తిట్టాడు కానీ. సో అతను మళ్ళీ అట్ ద సేమ్ టైం ఇందాక ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం, కేసినేని నానిలాగా బూతులు మాట్లాడేవాడు ఎవరన్నా ఉంటే
యాక్చువల్గా జర్నలిజం అంటే పాయింట్ మాట్లాడతారు కాబట్టి అతనికే సీట్ వస్తారో అది తెలియదు మొదటి వరకు. అవును. సో లాస్ట్ మినిట్లో సర్ప్రైజింగ్ గా అదే అనాలిసిస్ రోజా కూడా రాదన్నారు, అవును, ఇచ్చారు. ఎంత సందిగ్ధంలో గెలిచే వాళ్ళకే ఇస్తారు. ఇప్పుడు అదే వలంనేని వంశీ మీద నిలబెట్టిన వ్యక్తి కూడా చాలా రెస్పెక్ట్ఫుల్ పర్సన్ ఆయన. ఇక్కడ తెలుగుదేశం లో నిలబెట్టింది గన్నవరం, మీకు అర్థమైంది ఇప్పుడు. సో ఇటువంటి పొజిషన్ లో పొసానికి ఇష్టపరులు గురించి ఇందాక చెప్తూ మర్చిపోయాను. పొసానికి ఇష్టపరులు గుడ్ రైటర్, బాగా మాట్లాడతాడు, కామెడీగా మాట్లాడగలడు, అనర్గలంగా మాట్లాడగలడు. కానీ కమ్మ వాళ్ళతో రాజకీయంలో ఉన్న వాళ్ళతో తిట్టించడం వచ్చి కొడాలి నాని, సినిమా ఫీల్డ్ లో ఉన్న వాళ్ళతో తిట్టించడం అనేది ఇతను ఎవరో మన బల్ల మర్చిపోతున్న పేరేం పేరు ఇతను, పొసానికి ఇష్టపరులి. పొసానికి ఇష్టపరులి అండ్ ఆల్సో అలీ పెద్ద కామెడీ పండించింది అతని సినిమాలోనే. అవును, పవన్ కళ్యాణ్ ఇస్ ఎ జైంట్ ఆఫ్ ఎన్ ఇమేజ్ కదా, అంత ఇమేజ్ ఎవరు ఉండదు సినిమా ఫీల్డ్ లో. జగన్ ఇస్ ఎ జైంట్ ఆఫ్ ఎన్ ఇమేజ్ ఇన్ పాలిటిక్స్. నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను అది. నీకేమో సినిమా టికెట్లు వస్తే అతనికి ఓట్లు వస్తాయని. నీకు అర్థమైందా? ఇద్దరు గొప్పవాళ్లే. సో వీళ్ళిద్దరు మటుకు కమ్మ వాళ్ళలో ఉన్న వాళ్ళు జనరల్గా అమ్మాస్ గురించి బ్యాడ్ బాగా ఇప్పటి వరకు చరిత్రలో ఎక్కడ లేదు అది. వాళ్ళ కమ్యూనిటీ పైకి రావడం కూడా కారణం కూడా అదొక పాయింట్. అటువంటిది కొడాలి నాని స్టార్ట్ చేశాడు. చంద్రబాబు నాయుడిని బండబూతులు తిట్టడం, లోకేష్ని బండబూతులు తిట్టడం. అదేవిధంగా వల్ల నేను ఇంకో స్టెప్ హెడ్ అయిపోయి చాలా ఎక్కువ మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు గారి మిసెస్ గారి గురించి మాట్లాడడం అవి బాగు యాక్చువల్గా వినటానికి. అతను కూడా అలా మాట్లాడాడు. ఎందుకంటే జగన్ దగ్గర అవ్వాలి ఏదో విధంగా, ఎవడెంత బాగా తిడతాడు చూస్తాడనమాట. సో ఆ విధంగా ఈ ఆలిగడ్డి కూడా మొదలెట్టాడు. తిట్టడం కాదు కానీ నాకు వాళ్ళు ఏమైనా ఇచ్చారా, వాళ్ళు లేకపోతే నువ్వు లేవు అసలు. చిరంజీవి సినిమాల్లో నాటల సినిమాలో నువ్వు లేకపోతే నువ్వు ఈ లెవెల్కి రాలేదు. నీకు ఇతనికి ఎంత ఇమేజ్ వచ్చిందంటే ఈ టీవీ వాళ్ళు వీటితో షో చేస్తారు ఇంటర్వ్యూ కింద, ఏబిఎన్ వాళ్ళు చేస్తారు, అలా చేస్తాడు. బ్రహ్మాండమైన రేటింగ్ ఉంటుంది తెలుసా మీకు. ఆ విధంగా ఇటు 10-15 లక్షలు సంపాదించుకుంటాడు. వాళ్ళని సంపాదించుకుంటాడు, ఆల్రెడీ కాకుండా కూడా సంపాదించుకుంటాడు. అక్కడికి వెళ్ళి ఇప్పుడు నీకు అర్జెంటుగా ఎక్కడ ఇస్తాడు? ఇతనికి పెద్ద కాంట్రవర్షియల్ ఫిగర్ ఏం కాదు, ఒక కామెడియన్. ఎవడేస్తాడు వాడు? ఇలా కొంతమంది అంతకుముందు ట్రై చేశారు బాబు మోహన్ వాళ్ళు, వాళ్ళు కొంతకాలం కలిశారు, వాళ్ళు కూడా బాగా మాట్లాడగలరు కాబట్టి ఇప్పుడు రాను తగ్గిపోయింది. అదే కోట శ్రీనివాసరావు కూడా అయ్యాడు ఒకప్పుడు. ఆ విధంగా ఇతనికి ఒక తెర మీద వస్తాను ట్రై చేశాడు. ఇప్పుడు చాలా కన్ఫ్యూజన్గా ఉంది విషయం. సీట్లు ఎవరెవరికి అలాట్ చేయాలి అనేది సొంత వాళ్ళకే, సిట్టింగ్ ఎమ్మెల్యేస్కే ఇవ్వలేదు. తర్వాత ఎంపీ సిగ్గులేదంటే, ఆడికి చదువు లేదు, సంజయ్ లేదు. అలీకి ఎంపీ ఏంటి అసలు? ఒకళ్ళు నిజంగా ఊహించుకోవడం పొరపాటు. ఏం మాట్లాడకి వెళ్ళి వాట్ ఈస్ పార్లమెంట్ అంటే చెప్పానండి. ఇస్తే నాకు జగన్ మీద ఉన్న గౌరవం కూడా పోతుంది. నాకు ఎవడో నాకేం పోదు. దేర్ షుడ్ బి సమ్ స్టేజ్. నేను గొప్పగా చెప్పుకున్నాడు 175 సీట్లలో 75% గ్రాడ్యుయేట్స్ అని. మరి అలా చెప్పుకుంటే వీడు గ్రాడ్యుయేట్ 5వ తరగతి కూడా చదువుకోలేదు వీడు. నీకు అర్థమైందా? ఊరుకునే వాళ్ళ పార్టీలోకి వెళ్ళిపోయి నేను మొత్తం వెడగొట్టేస్తాను, చంద్రవాడు మన ఇతను ఒకడు ఇంకోటి ఎవడో బండ్ల గణేష్ ఉన్నాడు, వీళ్ళంతా అక్కడికక్కడే చెప్పేస్తే ఎవడన్నా సీట్ ఇస్తాడని. నీకు అర్థమైంది? ఇప్పుడు అతను పక్కన కాంగ్రెస్ అని అంటూ ఉంటాడు, మన పవన్ కళ్యాణ్ ఆ దేవుడు అంటాడు. ఓకే, వీళ్ళు ఏదో ఏ ఎండగా కూడా పెట్టి బతికే సీట్ అయిపోయి అంతాను. వీడు ఎస్పెషల్లీ వాళ్ళ సినిమాలు లేకపోతే నీకు పెద్ద సినిమాలు లేవు. నిన్ను పెట్టి ఒక లెవెల్కి పట్టుకొచ్చింది డైరెక్టర్ కృష్ణారెడ్డి, ఎస్వి కృష్ణారెడ్డి. సరేనా? అతని వల్ల ఇతను ఒక స్టేజ్కి వెళ్ళాడు. దాని తర్వాత నేను ఇచ్చాను. అందుముందు బచ్చగాళ్ళు తెలిసినా కూడా ఒక సినిమాలో ఒక పాట, ఇంద్రజా పక్కన పాట ఇచ్చాను, సాంగ్ ఇచ్చాను. సురేష్ పీటర్ పాడాడు, దానికి నేనే మ్యూజిక్ చేశాను. అర్థమైందా? సినిమాల్లో ఒక లెవెల్ ఆలి ఉంటే మనకు ప్లస్ అవుద్దనే లెవెల్కి వెళ్ళిపోయాడు. ఆశలు కొనుక్కున్నాడు, రాజమండ్రిలో కొనుక్కున్నాడు, ఎక్కడ కొనుక్కున్నాడు, అంత బాగా పైకి వచ్చాడు. ఇక్కడ కూడా మనం కూడా పాలిటిక్స్కి వెళ్ళిపోదాం అని చెప్పేసి వీళ్ళందరూ వెళ్ళారు కదా. అంతకుముందు కోట వీళ్ళందరూ వెళ్ళారు కదా, బాబు మోహన్ వీళ్ళందరూ చూసి వెళ్ళిపోయాడు మనాడు. బాబు మోహన్ తెలివితేటలు నీకు లేవు, వీడికి లేవు. కోట శ్రీనివాసరావు తెలివితేటలు కూడా లేవు. అతను వ్యక్తిగతంగా కొన్ని చోట్ల చిరంజీవి మీద అయ్యి మాట్లాడినప్పుడు మనం ఎగ్నెక్ట్గా మాట్లాడాం. కానీ విద్వత్ ఉన్నవాడు, ఎస్బీఐలో ఆఫీసర్ అతను, అండ్ ఆల్సో ఇస్ అ గ్రేట్ యాక్టర్ కోట శ్రీనివాసరావు. అదేవిధంగా బాబు మోహన్ కూడా షెడ్యూల్ కాస్ట్, బట్ స్టిల్ ఈజ్ అ గుడ్ పర్సన్.
పాప ఈ లాస్ట్ ఇస్తాను అనుకో, ఇతను కూడా ఈ లాస్ట్ ఇస్తాను ఎవరు కోట. వీడు ఆళ్ళలాగా అయిపోదాం అంటే ఆళ్ళకు ఉన్నంత ఎడ్యుకేషన్ నీకు లేదే. మరి అర్థం ఎంపీకి నిలబడడానికి జగన్ ఇచ్చినా కూడా నాలాంటి వాళ్ళు ఇవ్వద్దని చెప్తాం. ఒక స్టేచర్ లేదేంటి? వాట్ ఈజ్ పార్లమెంట్? లెట్ హిమ్ టెల్ నీకు వచ్చిన తెలుగు భాషలో. అలా మీరు ఆ క్వశ్చన్ అడిగినప్పుడే నాకు గిలిగిలితో వచ్చేసింది అనమాట. సంపాదించుకో మంచి నటుడు, ఆ కాటర్ వెళ్ళి గెటర్ వెళ్ళి అయ్యేగా అని కామెడీ చేస్తూ ఉంటాడు. ఓకే, అది చేసి అంతవరకే అతను లెవెల్. అడుక్కున్న వాళ్ళు జోక్ ఉంటే ఏదో మన పుట్టి జగన్ వెళ్తారు, దానికి పని చేస్తాడు. నాట్ ఫర్ టు బికమ్ ఏ పార్లమెంట్ మెంబర్. ఐఎమ్ సో సారీ టు టెల్ దిస్. జగన్ అక్కడికక్కడే నిజంగా ఇతను పెడితే గెలిచేసి అంత ఇమేజ్ అక్కడ ఉంది అతనికి. అతనికి లేదు, పొసానికి లేదు. పొసాని ఓన్లీ టు టాక్. కమ్మవాడి గురించి బాగా బ్యాడ్గా మాట్లాడాలి. దానికే అతనికి ప్రపంచం అంతా బండబూతులు తిడతారు ఫోన్ చేసి. నాట్ లైక్ అదర్ కేస్, వాళ్ళు బండబూతులు తిడతారు అని కూడా ఎలా అంటే మాడుతూ ఉంటాడు మన పొసానికి. బట్ ఐ లైక్ హిమ్ అండ్ ఈ ఆల్సో యాజ్ అ గ్రేట్ ఎస్పెక్ట్ ఆన్ మీ. బట్ స్టిల్ వీళ్ళిద్దరికి సీట్లు ఇచ్చేసే అంత సీన్ లేదు. అంతకాలం చేసిన కొడాలి నాన్నకే సీట్ వస్తారా తెలియదు మనకి మొన్నటి వరకు. వాళ్ళతో కంపేర్ చేసిన వాట్ ఈజ్ చాలా కాలం నుంచి వల్లభనేని అయినా కూడా చేస్తున్నాడు కాబట్టి ఫైనల్గా ఇచ్చారు. జగన్ చాలా చాలా విచిత్రమైన స్ట్రాటజీ చెప్తున్నాను కదా, ఏదో విధంగా గెలవాలి. ఇప్పుడు వై నాట్ 175 అని కనీసం 130 అని రావాలి కదా. ఏమో వస్తాయేమో కదా, అంతకంటే ఎక్కువ రావచ్చు. ఓకే, ఊహాజనితమైన వీళ్ళిద్దరూ అనేసుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు మిస్టర్ పవన్ కళ్యాణ్. ఎవ్రీథింగ్ మైట్ చేంజ్. చెప్పాను కదా, జగన్ కున్న 2-3 పెద్ద బ్యాడ్లు ఉన్నాయి. అవినాష్ రెడ్డి వాళ్ళ కేసు అవి తప్ప జగన్ అయితే అవి 2 లేకపోతే 175 175. అది నేను లెక్కర్ ఉంది కదా, అదేదో షాప్లో రాజమండ్రిలో ఆగి బై మిస్టేక్ వెళ్ళామనుకోండి, డబ్బులు ఉండాలి మన దగ్గర, లేకపోతే డిజిటల్ ఒప్పుకోదు కార్డులు. అదొకటి బ్యాడ్. తాగే ప్రతి ఒక్కడు బ్యాడ్ మాట తాగు తిట్టుకుంటూ ఉంటారు జగన్. అదర్వైజ్ హీ ఈస్ డూయింగ్ గుడ్.